హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం గెలాక్సీ బడ్స్ 4 Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ ఇండియాలో వచ్చేసి మనకి 23,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 23,000 రూపీస్ కి ఈ డివైస్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. బాక్స్ మీద చూడొచ్చు సామ్సంగ్ అని చెప్పి రాసి ఉంటుంది. మధ్యలోనేమో బడ్స్ యొక్క లోగో, కింద వచ్చేసి గెలాక్సీ బడ్స్ 4 Pro అని చెప్పి రాసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా అంతే. బ్యాక్ సైడ్ చూసుకుంటే డివైస్ గురించి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. యూఎస్ లో నాకైతే $250 అయితే పడింది. బాటమ్ సైడ్ చూసుకుంటే సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పిల్ దమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్వేర్ బాక్స్ లా ఉంది. ఇవి వచ్చేసి బడ్స్. బాక్స్ లో ఇంకేమొచ్చాయో చూద్దాము. క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బుక్లెట్, ఎక్స్ట్రా సిలికాన్ టిప్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్, ఇవి వచ్చేసి లార్జ్. మీడియం సైజ్ వి ఆల్రెడీ బడ్స్ కి పెట్టేసి ఉన్నాయి. సో ఇంతే బాక్స్ లో అయితే మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇలేదు. మీ సామ్సంగ్ ఫోన్ కి వచ్చిన కేబుల్ తోనే ఈ బడ్స్ ని కూడా ఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ బడ్స్ చూస్తున్నారు కదా, ఒక పేపర్ మెటీరియల్ తో అయితే ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. నేనైతే బ్లాక్ కలర్ డివైస్ అయితే పర్చేస్ చేశాను. ఇవి వైట్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, స్క్వేర్ షేప్ లో ఉంటుంది. మనకి ప్రీవియస్ గా రెక్టాంగిల్ షేప్ అయితే ఇప్పుడు ఉండదు, స్క్వేర్ షేప్. అండ్ ఆల్సో పైన చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అయితే ఉంటది. ఇదంతా ట్రాన్స్పరెంట్ అనమాట. బాక్స్ ఓపెన్ చేయకుండానే ఇయర్ బడ్స్ ఉన్నాయో లేదో క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ కేస్ వచ్చేసి మనం మొత్తం ప్లాస్టిక్ తో అయితే బిల్డ్ చేశారు. బాటమ్ సైడ్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, USB-C పోర్ట్ అండ్ ఒక పేర్ ఇన్ బటన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి LED లైట్ ఇండికేషన్ అయితే ఉంటుంది. సామ్సంగ్ లోగో కింద చూడొచ్చు. 45.1 grams అయితే ఉంటుంది. కేస్ ఓపెన్ చేస్తే ఇక్కడ బడ్స్ చూడొచ్చు. ప్రీవియస్ గా రిలీజ్ చేసిన బడ్స్ 3 Pro లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్టెమ్ వచ్చేసి బాక్స్ ఎయిర్ డిజైన్ తో వస్తుంది. పోయినసారి ట్రయాంగిల్ డిజైన్ తో వచ్చింది కదా, ఇప్పుడు బాక్స్ స్టైల్లో ఉంటుంది. హ్యాండ్ జెస్టర్స్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంది. ఈ బడ్స్ వచ్చేసి మొత్తం మనకి ప్లాస్టిక్ తో బిల్డ్ చేసినప్పటికీ ఈ బయట సైడ్ చూస్తున్నారు కదా, పెట్టుకున్నప్పుడు ఇది బయటకు ఉంటుంది. ఈ స్టెమ్ మీద వచ్చేసి మనకి అల్యూమినియం ఫినిష్ ని అయితే యూజ్ చేస్తున్నారు. ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. ఈచ్ బడ్ వెయిట్ వచ్చేసి మనకి 5.1 grams అయితే ఉంటుంది. అండ్ ఆల్సో IP57 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ అయితే ఉంటుంది. సో మీరు కంఫర్టబుల్ గా వాటర్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇయర్స్ లో కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి నా అయితే చాలా చిన్న ఇయర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో నాకైతే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. జనరల్ గా నాకు సిలికాన్ టిప్స్ ఉన్న ఇయర్ బడ్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఫిట్ అవుతాయి. అది మనకి స్టెమ్ ఉంటే ఇంకా ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటుంది. నాకు పర్సనల్లీ ఈ ఇయర్ బడ్స్ అయితే లాంగ్ టైం యూజ్ చేసుకున్నా గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇప్పుడు ఒకసారి అయితే సామ్సంగ్ S26 Ultra డివైస్ కి అయితే పేర్ చేద్దాము. పేరింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. జస్ట్ మీరు బడ్స్ ఓపెన్ చేస్తే చాలు, మీకు సామ్సంగ్ ఫోన్ లో కనెక్ట్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ కనెక్ట్. చూస్తున్నారు కదా, యువర్ ఆల్ సెట్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ. ఈ డివైస్ లో వచ్చేసి మనకి 11mm ఊఫర్స్ ఉంటాయి. బడ్స్ 3 Pro తో కంపేర్ చేసుకుంటే 20% పెద్దగా ఉంటాయి. మీకు బేస్ అనేది అదిరిపోతుంది. సేమ్ విత్ ట్వీటర్స్ ఆల్సో 5.5mm ట్వీటర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈచ్ బడ్ లో ఒక్కొక్క ట్వీటర్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 20% పెద్ద ట్వీటర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. లోస్ కానీ హైస్ కానీ వేరియేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రీవియస్ బడ్స్ 3 Pro తో కంపేర్ చేసుకున్నప్పుడు సాంగ్ అండ్ బేస్ అనేది మిక్స్ అవ్వట్లేదు. సపరేషన్ అనేది చాలా బాగా చూపిస్తుంది. అండ్ ఆల్సో ఈ సబ్ ఊఫర్స్ అనేవి కొంచెం పెద్ద అవటం వల్ల మంచి బీట్ ఉన్న సాంగ్ వినేటప్పుడు ఫిజికల్ ఇంపాక్ట్ అనేది మీకు ఇయర్స్ లో అయితే వినిపిస్తూ ఉంటుంది. సౌండ్ క్వాలిటీని అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. 360 degrees ఫీచర్ కనుక టోన్ ఆన్ చేసుకుంటే వెరైటీ ఆఫ్ సౌండ్స్ అనేవి మీకు చుట్టూ వినిపిస్తూ ఉంటాయి. ఈ డివైస్ లో వచ్చేసి SEC, AAC, SBC అండ్ L3 కోడెక్ సపోర్ట్ అయితే ఉంటుంది. SEC వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ సీమ్లెస్ కోడెక్ అండ్ ఆల్సో UHQ అల్ట్రా హై క్వాలిటీ ఆడియో ఓన్లీ సామ్సంగ్ డివైసెస్ లోనే పనిచేస్తుందని చెప్పాను కదా. ఈ మోడ్ లో మీరు సాంగ్స్ వింటున్నప్పుడు 24-bit లో మీరు సాంగ్స్ అయితే హై క్వాలిటీ ఆడియోని అయితే వినొచ్చు. లేటెన్సీ చూసుకుంటే మనకి బ్లూటూత్ 6.1 సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు సామ్సంగ్ ఫోన్ యూజ్ చేస్తే 50 to 60 millisecond లేటెన్సీ మోడ్ అనేది ఉంటుంది. మీరు నాన్ గెలాక్సీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే కనుక 100 to 120 millisecond లేటెన్సీ అయితే చూపిస్తుంది. దీస్ బడ్స్ ఆర్ బెస్ట్ ఫర్ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్. ఎలా అయితే మనకి ఎయిర్ పాడ్స్ అనేవి ఐఫోన్ తోనే బాగా పనిచేస్తాయి కదా, అలానే సామ్సంగ్ బడ్స్ కూడా సామ్సంగ్ డివైసెస్ తో చాలా బాగా పనిచేస్తున్నాయి. కమింగ్ టు ది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఈ బడ్స్ పెట్టుకోగానే మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని నాయిసెస్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్ గా బికాస్ ఆఫ్ దిస్ డిజైన్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకున్నప్పుడు మీకు 85% ఆఫ్ నాయిసెస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఎస్పెషల్లీ లో ఫ్రీక్వెన్సీ నాయిస్ అయితే అసలు వినిపించవు. హై ఫ్రీక్వెన్సీ నాయిస్ వచ్చేసి మనకి బడ్స్ 3 Pro తో కంపేర్ చేసినప్పుడు 5 decibels నుంచి 10 decibels వరకు ఇంక్రీజ్ చేశారు. ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసి మీ ఇయర్ కి ఇది ఎంత బాగా ఫిట్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ట్రాన్స్పరెన్సీ అండ్ అంబియంట్ నాయిస్. స్లైట్ గా మీకు రోబోటిక్ వాయిస్ అనేది వినిపిస్తుంది. బట్ బడ్స్ 3 Pro తో పోల్చినప్పుడు అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ. ఈ బడ్స్ లో మనకి టోటల్ గా 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. 2 బడ్స్ కి ఇన్సైడ్ ఉంటాయి, ఒకటేమో స్టెమ్ లో ఉంటుంది, అంటే ఈ బ్లేడ్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ వాయిస్ వచ్చేసి మీరు బడ్స్ లో నుంచి అయితే వింటున్నారు. నేను నార్మల్ గా బయటకి వాకింగ్కి వచ్చాను.
వాయిస్ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్ విత్ ANC ఆన్ ఇది వచ్చేసి మీకు 6 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. విత్ ANC ఆఫ్ 7 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. నా యూసేజ్ లో అయితే మోర్ దెన్ 6 hours ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. మీరు కేస్ యూస్ చేసుకుంటే ఎక్స్ట్రా 26 hours ఆఫ్ యూసేజ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. బోత్ వైర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఇయర్ బడ్స్ ని మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు పాకెట్ టెక్ బడ్స్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా పైన అయితే బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది లెఫ్ట్ అండ్ రైట్. అండ్ కింద చూస్తున్నారు కదా నాయిస్ క్యాన్సిలేషన్ ఫుల్ యాక్టివ్ లో ఉంది. అంబియంట్ సౌండ్, ఇక్కడ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మీరున్న ప్రదేశాన్ని బట్టి మీరు చేస్తున్న పని బట్టి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత ఉండాలో ఇదే డిటర్మైన్ చేస్తుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీద పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్. మీకు మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే 4th లెవెల్ లో పెట్టుకోండి. మీ వాయిస్ మీకే ఒక్కోసారి వినపడదు కూడా. ఇక్కడ ఆటో స్విచ్ టు అంబియంట్ సౌండ్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీ వాయిస్ ని డిటెక్ట్ అవ్వగానే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ ని టర్న్ ఆన్ చేస్తుంది. అలానే మీ చుట్టుపక్కల ఏదైనా సైరన్ సౌండ్, ఎమర్జెన్సీ వెహికల్స్ సౌండ్ వినపడంగానే ట్రాన్స్పరెన్సీ మోడ్ ని టర్న్ ఆన్ చేస్తుంది. సో ఈ మోడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి వెళ్తే ఇక్కడ బడ్స్ కంట్రోల్స్ ఉంటాయి. మీకు అన్ని ఫంక్షనాలిటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ఇన్కమింగ్ కాల్ తీసుకోవాలన్నా, సాంగ్ ని ప్లే ఆర్ పాస్ చేయాలన్నా జస్ట్ పిన్ చేస్తే చాలు సాంగ్ అనేది ప్లే ఆర్ పాస్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలనుకుంటే జస్ట్ స్టెమ్ మీద స్వైప్ అప్ ఆర్ స్వైప్ డౌన్ చేయండి. చూస్తున్నారు కదా వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సాంగ్ స్కిప్ చేయాలి అనుకుంటే డబుల్ పిన్ చేయాలి. 3 times క్లిక్ చేస్తే ప్రీవియస్ సాంగ్ ప్లే అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయాలనుకుంటే బడ్స్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ టు అంబియంట్ సౌండ్ టు నాయిస్ క్యాన్సిలేషన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. హే గూగుల్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ హే గూగుల్ అనగానే జెమినీ అయితే యాక్టివేట్ అయిపోయింది. మనకి దీంట్లో హెడ్ జెస్చర్ ఫీచర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత ఇన్కమింగ్ కాల్ వస్తుంది అనుకోండి, హెడ్ ని ముందుకు ఊపితే కాల్ ఆన్సర్ చేస్తుంది. అదే ఇన్కమింగ్ కాల్ వస్తున్నప్పుడు హెడ్ ని షేక్ చేశారనుకోండి కాల్ డిక్లైన్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ 360 degrees ఎఫెక్ట్ ఉంటుంది. అది టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. ఇవైతే చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఈక్వలైజర్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. డైనామిక్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నేను యూస్ చేసిన దాన్ని బట్టి డైనామిక్ కానీ బేస్డ్ బూస్ట్ ఆప్షన్స్ ఆర్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా లౌడ్నెస్ నార్మలైజేషన్ అని చెప్పి ఉంటుంది. సో లౌడ్ సౌండ్స్ ఏమన్నా సడన్ గా వస్తున్నాయి అనుకోండి వాటిని నార్మల్ చేస్తుంది, సౌండ్ తగ్గిస్తుంది, ఇయర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ ఫీచర్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ లోకి వెళ్తే హై క్వాలిటీ ఆడియో 24-bit లో మీరు సాంగ్స్ వినాలి అనుకుంటే UHQ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసుకోండి. ఈ ఓన్లీ S23 ఆర్ లేటర్ డివైజెస్ లోనే పనిచేస్తుంది. నాన్ సామ్సంగ్ డివైస్ కానీ లేదంటే ఏదైనా ఐఫోన్స్ యూస్ చేస్తున్నా ఈ ఫీచర్స్ అయితే పనిచేయవు. నాన్ సామ్సంగ్ డివైస్ కూడా ఈ ఫోన్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూస్తున్న ఫీచర్స్ అయితే పనిచేయవు. ఈ డివైస్ లో ప్రోస్ చూసుకుంటే ఎక్సలెంట్ బేస్ విత్ ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ, ఎక్సలెంట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ డిజైన్ చూస్తున్నారు కదా ఈ బ్లేడ్స్ మీద సైడ్ కి అల్యూమినియం ఫినిష్ అయితే ఇచ్చారు. కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది. మోస్ట్లీ బడ్స్ ప్రోస్ అన్ని సామ్సంగ్ డివైస్ తో అయితే లింక్ అయి ఉంటాయి. కాన్స్ చూసుకుంటే నాన్ గెలాక్సీ డివైస్ కి యూస్ చేయాలనుకుంటే అన్ని కాన్సే. సామ్సంగ్ ఎకో సిస్టమ్ లో ఈ డివైస్ అనేవి లాక్ అయిపోయి ఉంటాయి. ఇంతకు మించి నాకైతే పెద్దగా కాన్స్ అయితే కనిపించట్లేదు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. సో లెట్స్ కంక్లూడ్. ఈ బడ్స్ ఎవరు పర్చేస్ చేయాలని చెప్పి నన్ను అడిగితే గనక మీరు కనుక లేటెస్ట్ సామ్సంగ్ డివైజెస్ యూస్ చేస్తుంటే వాళ్ళకైతే మీకు ఈ బడ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. డోంట్ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. గో ఫర్ గెలాక్సీ బడ్ 4 Pro. నాన్ గెలాక్సీ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి మీకు కొన్ని మేజర్ ఫీచర్స్ అనేవి పనిచేయవు. ఈవెన్ మీకు డివైస్ టు డివైస్ స్విచ్చింగ్ ఆప్షన్స్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అవైలబుల్ గా లేదు. ఓన్లీ మీకు సామ్సంగ్ అకౌంట్ లో సైన్ ఇన్ అయిన డివైస్ కే ఆటోమేటిక్ గా స్విచ్ అవుతుంది. సామ్సంగ్ టు OnePlus కానీ OnePlus టు సామ్సంగ్ కానీ ఆటోమేటిక్ గా అయితే స్విచ్ అవ్వదు. ఈ లిమిటేషన్స్ అన్ని ఉన్నాయి. అందుకనే సామ్సంగ్ ఫోన్ ఉంటే గనక దీస్ ఆర్ ద బెస్ట్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.